దేవుడు ఆరోగ్యాన్ని ఇచ్చాడు. పాపం ఏం చేసింది? పూర్తిగా నిర్మూలన చేసేసిందండి. ఆశీర్వాదం ఇచ్చాడు. ఆశీర్వాదాలు ఏం చేసింది? పాపం పూర్తిగా నిర్మూలన చేసేసిందండి. అన్ని రకాలుగానండి. మంచి జ్ఞానం ఇచ్చాడు, కానీ పాపం ఏం చేసింది? ఈ రోజుల్లో మన జాగ్రత్తగా లేకపోతే ఇక్కడ ఏ స్థితిలోకి వెళ్ళిపోతున్నామంటే, ఇప్పుడు సాతాను దేని వాడుకుంటున్నాడంటే, అందరి చేతిలో ఫోన్లు ఉన్నాయి కదండి. పాపం చేయటం ఇల్లు దాటక్కర్లేదు. అవును. మీరు ఎవరిని తిట్టక్కర్లేదండి. అవును. ఆ ఫోన్ పెట్టుకు అందరూ సొత్త కూర్చోండి. ఆ ఫోన్ ద్వారా సాతాను ఏం క్రియలు చేస్తాడు? ఎందుకంటే పాపం ఎలాగొస్తుంది? ఆలోచన వల్ల,